ఈరోజు మనం చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా హోటల్ స్టైల్లో సాంబార్ అండ్ వడ ఎలా చేయాలో చూద్దాం. పిల్లలకి ఎవరికైనా కామన్గా చార్లు ఉంటే బాగా అన్నం తింటారు కదా, మా పిల్లలు కూడా అలానే. మినప్పప్పుని 5 గంటల ముందు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన మినప్పప్పుని మళ్ళీ ఒకసారి నీట్గా వాష్గా కడిగి ఒక మిక్సీ గిన్నెలో మినపప్పు 3-4 పచ్చిమిర్చి, కొంచెం జీరా, తగినంత సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని కొంచెం గట్టిగానే వడలు వచ్చేలాగా మిక్సీ చేసి హాఫ్ అన్ అవర్ దాన్ని ఫ్రిడ్జ్లో పెడితే వడలు క్రిస్పీగా అండ్ సాఫ్ట్గా వస్తాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. నేను ఎప్పుడైనా వడలు చేయాలన్నా ఇలానే చేస్తాను, అందుకే మీకు ఇలానే చెప్తున్నాను. నచ్చితే మీరు ఫాలో అవ్వండి. మనం ఏం చేసినా పిల్లల కోసమే కాబట్టి అప్పుడప్పుడు ఇలా ఆయిల్ ఫుడ్ పెట్టినా నో ప్రాబ్లం, ఏం కాదు. ఇప్పుడు సాంబార్ కోసం కందిపప్పుని కడిగి కుక్కర్లో 1 కప్పుకి 2 కప్స్ వాటర్ పోసుకున్నాను. నేను 4 విజిల్స్ పెట్టుకున్నా. 4 విజిల్స్ పెట్టుకుంటే కొంచెం పప్పు మెత్తగా అవుతుంది. మనం కొంతమంది మిక్సీ కూడా పట్టుకుంటారు కదా, నేను అలా మిక్సీ ఏం పట్టుకోను, అలానే మెత్తగా పేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి నిమ్మకాయ సజంత చింతపండుని తీసుకొని వేడి నీళ్ళలో నానబెట్టుకున్నా. వేడి నీళ్ళు పోస్తే కొంచెం తొందరగా నానుతుంది కాబట్టి నేను వేడి నీళ్ళు పోసుకున్నా. మీకు టైం ఉంది అంటే నార్మల్ నీళ్ళు కూడా పోసుకోవచ్చు. ముందుగానే వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటే కొంచెం టైం సేవ్ అవుతుంది కదా. నేనైతే సాంబార్లోకి క్యారెట్, సొరకాయ, మునక్కాయ, బెండకాయ వేసుకుంటున్నా. మీరు మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే ముక్కలన్నీ బాగా ఫ్రై అవ్వాలి కదా. ఆయిల్ కొంచెం వేడెక్కగానే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి తాలింపు చేసుకోవాలి. దాంట్లో కట్ చేసిన ఈ ముక్కలన్నీ యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కలిపి ఒక 5 నిమిషాలు ముక్కలన్నీ కొంచెం మెత్తగా అయ్యే వరకు మూత పెట్టి సిమ్లోనే ఉడికించుకోవాలి. ఇదే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇడ్లీ వడలోకే కాదు, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. మా పిల్లలైతే ఇలా చేస్తే కడుపు నిండా తింటారు. నిజం చెప్పాలంటే ఒక ముద్ద ఎక్కువే తింటారు అనుకోండి. ఇప్పుడు ముక్కలన్నీ కొంచెం సాఫ్ట్గా అయ్యాయి కదా, ఒకసారి బాగా కలుపుకొని దాంట్లోకి సరిపడా అల్లం పేస్టు, కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అది అల్లం పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం వేయించుకోవాలి. దాంట్లోకి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పప్పుచారు కూడా దాంట్లో పోసుకొని దాంట్లోకి ఒకసారి టేస్ట్ చూసుకొని సరిపడా సాల్ట్, కొంచెం కారము, సాంబార్ పౌడర్ వేసి ఒక 5 నిమిషాలు మరగనివ్వాలి బాగా. కొంచెం అలా మరిగితే ముక్కలు కూడా సాఫ్ట్గా అవుతాయి. ముక్కల్లోకి కూడా మసాలా అంతా బాగా పట్టి ముక్కలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. పులుపు, కారం, నేను కొంచెం బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను. బెల్లం యాడ్ చేసుకుంటే కొంచెం సాంబార్ టేస్ట్ ఇంకా మంచిగా తెలుస్తుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు మరగనించి మూత పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు వడ ప్రిపేర్ చేసుకుందాము. కళాయి తీసుకొని దానికి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత హాఫ్ అన్ అవర్ ముందే మిక్సీ చేసిన కదా ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసాను. ఇప్పుడు వడల్లాగా ఒత్తుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీకు కావాలంటే దీంట్లో చిటికెడు సోడా ఉప్పు కూడా వేసుకోవచ్చు. నేను పిల్లలు తింటున్నారు కాబట్టి సోడా ఉప్పు ఏమి వేయట్లేను. ఫ్రిడ్జ్లో వేస్తే ఆటోమేటిక్గా కొంచెం పొంగినట్లే వస్తాయి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, దీన్ని తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇలానే 2-3 వాయిలు వేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసేయండి. వీడియోస్ అన్నీ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేరు కదా, ఇంత కష్టపడుతున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో మరి, బాయ్.